అందరు ఎట్లున్నారు? మంచిగురా? మరి నేనైతే మంచిగున్నా. మీరు కూడా జబర్దస్త్‌గా ఉండాలి. గియాల ఒక ముచ్చట చెప్దామని మీ తానుకొచ్చిన. మరి గా ముచ్చట ఇంటారు గదా శివంగి చెప్పేది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పోరగాళ్ళకైతే గి ముచ్చట అయితే చానా అంటే చానా ముఖ్యమని కూడా చెప్తున్నా. ఎందుకంటారా? ఎందుకంటే ఇప్పుడు ఏడ చూసినా మరి చదువుకునే పోరగాళ్ళు గాని, పోరీలు గాని ఏడికి పడితే ఆడికి దేవుళ్ళ కాడికి పోతామని, టూర్‌లకు పోతామని, వాటర్ ఫాల్స్ అని, ఇవ్వని, అవ్వని పోతున్నారు బాగా. ఎందుకంటే దోస్తులు కలిసి అయితే మస్తు మంది పోతుర్రులా. గదైతే అందరికి తెలుసు. ఇంట్లోనేమో అమ్మ, అయ్య ఈళ్ళందరేమో మంచిగా పైసలిచ్చి సరే కొడుకా తిరిగి రాని, ఎందుకంటే నా కొడుకు పోయి తిరిగొస్తాడు గదా, పెద్దోడయ్యిండు గదా అని చెప్పేసి అనుకుంటుర్రు. కానీ మంచిగా పోతాడు, మంచిగా వస్తాడు అనుకుంటారు గానీ ఎవరైనా గానీ ఇబ్బందుల పాలు పడతాడు నా కొడుకు, మాకే దూరం అయితాడని ఏ తల్లిదండ్రులు కూడా అనుకోరు గదా నుల్లా. గదైతే వాస్తవం. అందుకే ఇంకొకటి 9 నెలలు మోసి కానీ పెంచి పెద్దోన్ని చేసి 20 ఏళ్ళ కొడుకుని చేసినాక గా కొడుకు దూరం అయితే ఎంత ఉంటది గా గోస. కడుపు కోత ఎంత ఉంటది. గది దృష్టిలో కూడా పెట్టుకోవాలి. మరి గా పోరగాళ్ళు మంచిగుండాలని నేను కూడా చెప్తున్నా. గా పోరగాళ్ళు ఏందంటే ఇయాల గీ ఫోన్‌లొచ్చిన కాడ నుంచి మస్తు చెడిపోతుర్రు. ఏం చేస్తుర్రో, ఎక్కడ చేస్తుర్రో తెలుస్తలేరు. కొండలెక్కుతుర్రు, గుట్టలెక్కుతుర్రు, గియన్నీ ఎక్కుతున్నారు. గయన్నీ ఎక్కి కూడా గిట్ల చేసుకొని వీడియోలు తీసుకొని గయన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లల్లా, ఫేస్‌బుక్‌లల్లా మొత్తం అప్‌లోడ్ చేసుకుంటే మేము ఫేమ్ అయితామని చెప్పి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని గియన్నీ చేస్తుర్రు. గట్లనే మరి మస్తు కూడా జరుగుతున్నాయి, ప్రమాదాలైతే జరుగుతున్నాయి. మనం కూడా చూస్తూనే ఉన్నాం. మరి నిన్న ఒక్కటేసారి 5గురు చచ్చిపోతే ఎట్లుంటది మనకు పోరగాళ్ళు? 5 పోరగాళ్ళుల్లా చచ్చిపోయారు. ఎందుకంటే ఇగో చూడుర్రి మీరు గూడా 5గురి ప్రాణం తీసిన సెల్ఫీ అంట. ఈ సెల్ఫీలు పాడు గాని ఎందుకు ఈ సెల్ఫీలు చెప్పు? ఫోన్లున్నాయి దేనికి? జరసేపు ఎందుకంటే దూరంగా ఉండి పనులు చేసుకుంటుర్రు కాబట్టి అమ్మయ్యతోటి మాట్లాడుకుంటందుక, అక్కజెల్లెలతో మాట్లాడుకుంటందుక, పెళ్ళైనోళ్ళు భార్యాభర్తలు జరసేపు మాట్లాడుకొని ఎట్లున్నావు, మంచిగున్నావా, తిన్నవా, ఉన్నవా అని సమాచారం తెలుస్తదని గా ఫోన్లను పెట్టిర్రు. అంతేగాని నువ్వు సెల్ఫీలు తీసుకో, వీడియోలు తీసుకో, ఏడబడితే ఆడ ఉండు, ఇట్లా సచ్చినోడు బతికినోడు ఎట్నుంచి ఎట్లా పడి, ఎందుకంటే మస్తు వీడియోలు చూసినాం. నదుల కాడికి పోయి, చెరువుల కాడికి పోయి గడ ఉండి నిలబడి అంచుకు నిలబడి గిట్లా నేను వీడియో తీస్తున్న చూడురి, నేను గీడికొచ్చినా, నేను గీ ఊర్లో ఉన్నా, ఎంత మంచిగుంది చూడు, గిట్లా అనేసరికి కాలు పుసుకున్న జారి అల్ల పడుతుంది. ఎవడు కావాలప్పుడు? ఈత రాకపాయే పీత రాకపాయే అన్నట్టు. నీకు ఈత రాకపాయే, ఇది యువతల తీసేటోడు లేకపాయే, చచ్చిపోతివి. ఇవాళ అమ్మయ్య కడుపు కోత పెట్టినట్టే కదా. గది దేనికి లాభం చెప్పుర్రి? మంచిగా ఏదైనా చదువుకుంటందుకు ఉపయోగించుకోండి ఫోన్లల్లానంటే, గాటికి కాకుండా గీటికి ఉపయోగించుకుంటారు. మంచిగా పొద్దున్న లేసే కొడుకులకు, ఆ కళ్ళ ముందున్న కొడుకులు మంచిగా తయారయ్యి బ్యాగులు వేసుకొని, బట్టలు చదువుకొని బ్యాగులు వేసుకొని బండ్ల మీద మేము పోతున్నామమ్మా అని నవ్వుకుంటా చెప్పుకుంటా పోయిన కొడుకులు గీయాల గంట 2 గంటలలోనే ఫోన్ వచ్చి నీ కొడుకు లేడు నీ ముందు, ఇప్పుడు నీ కళ్ళ ముందల ఉంటలేడు అని తెలిస్తే గా కన్నతల్లి ఏమైపోతుంది? ఎట్లయిపోతుంది? గా తండ్రి గుండె ఎట్లా వలుగుతుంది? ఇప్పుడు కదా నా కొడుకు ఇంటి ముందరికెళ్ళి మంచిగా పోయిండు, అది కూడా దేవుని మొక్కుతాను పోయిండు కదా, దేవత కాడికి పోయిండు కదా. ఏమైంది నా కొడుకుకి? ఇంతలోనే నా కొడుకు ఏమైపోయిండు, ఎట్లా పోయిండు అనేది ఎంత అది మనం భరించుకోలేని బాధ చెప్పుర్రిగా. గట్లనే అయింది. ఈ నుంచి హైదరాబాద్ నుంచే పోయిర్రు, మొత్తం 7గురు పోయిర్రు. 7గురు పిల్లలు కూడా ఏ నుంచి పోయిర్రు అంటే కూడా ఇగో బషీర్బాద్, ముషిరాబాద్ నుంచి, హైదరాబాద్లో ఉన్న ముషిరాబాద్ నుంచి పోయిర్రు. గల పేర్లతో సహా మీకు చెప్తా చూడురిగ. ఇగో ముషిరాబాద్ నుంచి మరి అన్నదమ్ములంట, అన్నదమ్ములలో కూడా ఇగో ధనుషు, లోహతు, మరో 5గురు కూడా, ఇంకా దినేషు, సాహిలు, ఉప్పల జతిను, కుమారి మృగాంక్, అలాగే ఎండి ఇబ్రహీము, ఇల్లు 7గురు కలిసి మొత్తం కొండపోచమ్మ గుడికి పోయిర్రు. మరి ఆ కొండపోచమ్మ గుడికి పోతే కూడా మరి వెళ్ళొస్తామని కూడా కుటుంబ సభ్యులకు తెలిపి 3 బైకుల మీద కూడా వెళ్ళిర్రు. 3 బైకుల మీద పోయిర్రంట. మరి నిన్ననే శనివారం నాడు పొద్దుగలనే అమ్మ మేము పోయి వస్తామని చెప్పి కూడా 3 బండ్ల మీద పోయినోళ్ళు ఆడికి మంచిగానే పోయిర్రు. పోయినాక ఏమైంది గడ, మరి కొండపోచమ్మ గుడి కాడ చెరువు ఉండదని కాదు, మరిగా చెరువు కాడికి పోయిర్రు, సానానికి పోయిర్రంట. సానానికి పోయి పాపం పిల్లలు ఇక చూడుర్రి ఎట్లా వీడియోలు తీసుకుంటున్నారంట. రిజర్వాయర్ కాడ మరి అది లోపలికి ఉందని తెలుస్తూనే ఉంటుంది. రిజర్వాయర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎక్కడ పైకి ఉంది, ఎక్కడ లోపలికి ఉందని తెలుస్తుంది. గది గమనించుకుంటే బాగుంటుంది కదా. గది గమనించుకోకుండా ఈ రిజర్వాయర్ లోపలికున్న ప్రాంతానికి వెళ్ళిర్రంట వాళ్ళు. ఆ కిందికి వెళ్ళి కూడా మరి రిజర్వాయర్ గుంతల మాత్రం మునిగిపోయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆడ కాలు జారినో కన్ను జాలనే ఒక్కటేసారి 5గురు
5గురు అల్లనే పడితే ఎట్లుంటది చెప్పు? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 5గురు. మరి వీళ్ళందరూ కూడా ఆడ మొత్తం రిజర్వాయర్లో పడంగానే వెంటనే మిగిలిన ఇద్దరు కూడా పోలీసులకు ఫోన్ చేయడంతో ఏకదమ్మున పోలీసులు పోవడము, వాళ్ళని మొత్తం వెతకడము, బయటికి తీయడము అవన్నీ జరిగినాయి. మరి వాళ్ళనైతే ఈడికి తీసుకొస్తారు, పోస్ట్ మార్టం అయిపోగానే కూడా మరి తీసుకొస్తారు. కానీ ఇలా ఏం చెప్తున్నా అంటే ఏడికి పోయినా ఎట్లా పోయినా, ఎందుకంటే మనకు ఏ క్షణం ఏం జరుగుతుందో అనే భయమే ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో మనం రాసిపెట్టి తెచ్చుకోలేదు. కాబట్టి ఉన్నంతలోనైనా మనం భద్రంగా ఉండాలి. మరి వీళ్ళందరూ చచ్చిపోయినందుకు కూడా మాజీ సీఎం కేసీఆర్, అలాగే ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావు గారు, అట్లనే కిషన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా కేటీఆర్ గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళు చచ్చిపోయినందుకైతే మేము సంతాప సభను ప్రకటిస్తున్నాము అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా మస్తు బాధపడ్డట్టు తెలుస్తుంది. అదే కాకుండా మరి హరీష్ రావు అయితే చచ్చిపోయిన కుటుంబానికి, ప్రతి కుటుంబానికి కూడా 15 లక్షల చొప్పున మరి వాళ్ళకు చెల్లించాలి వాళ్ళకు అని చెప్పేసి కూడా ప్రభుత్వం తరఫు నుంచి కోరుతున్నామని చెప్పి కూడా ప్రభుత్వాన్ని మరి అందించాలని చెప్తున్నారు. మరి ఇప్పటిదాకానైతే మరి ప్రభుత్వం అయితే ఏం స్పందించలేదు. ఇప్పుడు పైసలు ముఖ్యం కాదు, పానం ముఖ్యం. పానం పోయినాక పైసలు వచ్చి ఏం చేస్తాయి? ఇప్పుడు రాజకీయ నాయకులు ఇంత చెల్లించాలి అంత చెల్లించాలని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏమంటది? మేము బొమ్మన్నామా, మేము చేయమన్నామా, పోరగాళ్ళు పోయినప్పుడు ఆడ దర్శనం చేసుకోవాలి రావాలి, కానీ వీడియోలు తీసుకోవడం ఏంది? అలా కాలు జారి పడితే వాళ్ళు చచ్చిపోయినప్పుడు కూడా మరి గాదానికి కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏమో 1 2 లక్షలు ఇస్తాంలే, 15 లక్షలు అంటే ఏ నుంచి తెచ్చిస్తామని ప్రభుత్వం అంటది. అన్నీ తెలిసినాయి. ఇప్పుడు పైసలు ఇవ్వగానే పోయిన పానం లేచి తిరిగి రాదు. కడుపు కోతనేమో అది జీవితాంతం తల్లిదండ్రులకు తప్పకపోదు. ఇప్పుడు వాళ్ళైతే ఇప్పుడు జీవితాంతం ఆ తల్లి అయితే బాధపడుతూనే ఉండాలి. ఇప్పుడు చదువుకుంటున్న పోరలకు ముఖ్యంగా చెప్తున్నా. ఎందుకంటే ఏడికి పోయినా, ఎట్లా పోయినా, ఏ రకంగా పోయినా బండ్ల మీద పోతప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి. మీరు పోయిన చోటకి పోయిన కాడికి కూడా ఆడ ఉన్న కాడ కూడా మంచిగా ఉండాలి. మీరు ఏ ప్లేస్కి అయితే పోతుర్రో ఆడికి పోయి జాగ్రత్తలు తీసుకొని ఏది అధికం మించకుండా ఏమైతే తియ్యి, ఏ గీదానికి ఏముంది తియ్యి అనేటట్టు ఎప్పుడు కూడా ఆలోచించొద్దు. జర పెద్దలు చెప్పింది వినాలి. ఇంత ఎప్పటి నుంచో కూడా ఉంది, మనకు శాస్త్రమే ఉంది. పెద్దలు చెప్పిన మాట సద్దన్నం మూట అని. పెద్దలు ఊకనే చెప్పరు, అన్ని అనుభవించి ఉంటారు కాబట్టే చెప్తారు. వాళ్ళ మాటను ఎప్పుడు కూడా పెడచెవున పెట్టొద్దు. ఇంకొకటి ఏంటంటే మంచిగా వస్తాడు నా కొడుకు అని అనుకుంటారు కాబట్టి మీరు జర ఈ ఫోన్లు పక్కన పెట్టి మీరు ప్రశాంతంగా పోయి ఇల్లు చేరుకుంటే ఇక అంతకు మించిన కోట్ల సంపద ఏది ఉండదు కన్న తల్లిదండ్రులకు. ఈ ఒక్కటి మీరు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. ఈ ఒక్కటే కాదు, ఎందుకంటే చాలా ఇటుకాడ రైల్వే స్టేషన్ పోతారు, రైలు ఎక్కేటప్పుడు నేను ఇక చూడు ఎట్లా పోతున్నా చూడు, ట్రైన్ ఎక్కినా, నేను మా ఊరికి పోతున్నా, పలానా కాడికి హైదరాబాద్లో ట్రైన్ ఎక్కినా, విశాఖపట్నంలో దిగుతాయి ఇక కాసేపట్ల అని రన్నింగ్ ట్రైన్లా ఇట్లా ఏలాడ పడుకుంటా వీడియోలు తీసి పెడతారు. దేనికి అవి? ఫేమస్ అవ్వకపోతే ఎవరు కొడతలేరా? కొడుతున్నారా మిమ్మల్ని ఏమన్నా? ఇంతకుముందు ఈ ఫోన్లు ఉంటేనే ఇట్లా ఫేమస్ అయితేనే బతికిర్రా మీరు? లేదుగా. అప్పుడు కూడా ప్రశాంతంగా ఉన్నారు కదా, మంచిగా ఉన్నారు కదా, మంచి పనులకే కదా అవి ఉపయోగించుకోమన్నది, ఈ వీటికి కాదు. అందుకే జర జాగ్రత్తగా ఉండి ఇంట్లో మనుషులని, అమ్మను, అయ్యను, అక్కను, చెల్లెను, ఆలిని అందరినీ జర దృష్టిలో పెట్టుకొని వాళ్ళను గుర్తు తెచ్చుకొని ఏదన్నా చేయాలన్నప్పుడు మంచిగా చేసుకోరి, మంచిగా ఉండురి, మంచిగా చెయ్యూరి. గంతేగాని రిస్క్ ఉన్న అట్ల కాడికి పోయి మేము వీడియోలు చేస్తున్నాము, మేము చెప్తామని చెప్పేసి ప్రాణాల మీదకి తెచ్చుకొని నిండు నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకొని మీరు ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు, ప్రాణాలు పోగొట్టుకోవద్దనే చెప్తున్నాము. ఎందుకంటే ఏదో దేశములనంటనుల్లా నేను పొద్దున చూసినా కానీ గుర్తులేదు, ఏమనుకోవద్దు. ఆ దేశములనంట హోటల్ కాడికి పోతే మనం తింటందుకు పోతాం కదా, హోటల్ కాడికి పోతానంట ఫోన్ లేకపోతే 30% డిస్కౌంట్ ఇస్తారంట. ఫోన్ లేకపోతే మనిషి దగ్గర ఫోన్ పక్కన పెట్టేస్తే. ఈ రూల్ ఏదో మంచిగా ఉందనిపించింది. ఇక్కడ కూడా వస్తే బాగుపడతారు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఫోన్ లేకపోతే 30% డిస్కౌంట్ అనగానే అందరు ఫోన్లు పక్కన పెట్టి తిన్నదాకా అసలు ఆ ఫోన్లోనే ముట్టుకుంటలేరంట ఆ హోటల్లో ఉన్నంతసేపు. గట్లా ఇక్కడ కూడా రావాలి. అంటే హోటల్లోనే కాదు, ప్రతి చోట కూడా అట్లా వేసుకుంటూ వస్తే ఆ ఫోన్లను ఎంతవరకు అయితే అంతవరకు అవాయిడ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు గుళ్ళల్లో కూడా పెద్ద పెద్ద గుళ్ళల్లో కూడా ఫోన్లు తీసుకురానియ్యారు. ఎందుకంటే దేవుణ్ణి ప్రశాంతంగా దర్శించుకోవాలని. మరి గిసొంటి రివైర్ల కాడ, ఈ డ్యామ్ల కాడ, ఇవన్నిటి కాడ కూడా గట్లనే వేసుకోవాలి. నదుల కాడికి పోయినప్పుడు, ఏడుపోయినప్పుడైనా గా వాటర్ ఫాల్స్ పడుతున్నాయంటే చూస్తాం కానీ దూరంగా ఉండాలి, దిగాలి. లేకుంటే ఆ ఫోన్లనే పక్కన పెట్టుకోండి. వచ్చే నష్టం ఏమీ లేదాడ, ప్రాణాల కంటే ఎక్కువ ఏది కాదు. అందుకే గిజర గుర్తు పెట్టుకొని మంచిగా, ఎందుకంటే 7 పిల్లలు ఇవ్వాలి హైదరాబాద్లో.
హైదరాబాద్ పిల్లలు గాడపోయి చచ్చిపోయారు. ఈడనేమో అమ్మయ్య ముందు ప్రాణాలతోటి మంచిగున్నారు, ఊపిరి గాడపోయింది మరి కొండపోచమ్మ కాడ. మరి ఆడ పోయేది ఉందనుకుందాం, కానీ జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా చేయాలని మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. అందుకే గీ ముచ్చట మంచి ముచ్చట కాబట్టి జర అందరు ఇంటరు అని చెప్పి నేను గీ ముచ్చట మీ తానికి తీసుకురావాల్సి వచ్చింది. మళ్ళీ ఇంకో ముచ్చటతోటి మంచి ముచ్చటతోటి మీ తానికి వస్తా. గప్పటిదాకా సూడూరి జర హిట్ టీవీ, సరేనా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.